Great is his faithfulness. His mercies are given to us from him day by day. Every morning we receive his mercy. ఆయన నమ్మకత్వము గొప్పది. అనుదినము ఆయన వాత్సల్యత అనేది మనం కనుగొనగలుగుతాం. We see many incidents in the Bible. మనం ఎన్నో సంఘటనలను బైబిల్లో చూస్తూ ఉంటాము. We see Abraham. మనం అబ్రహామును చూసినట్టయితే Abraham, God called him out of his heathen country. దేవుడు అన్య ప్రదేశం నుంచి, అన్య దేశం నుంచి అబ్రహామును బయటికి రమ్మని He పిలిచాడు. came out. అతడు బయటికి వచ్చాడు. Not knowing where to go. ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే అతను బయటకు వచ్చాడు. But God was after him. కానీ దేవుడు అతని వెంబడే ఉన్నాడు. He showed his mercies. ఆయన తన కృపను అతనికి చూపిస్తూ వచ్చాడు. Before he blessed him, అబ్రహామును ఆశీర్వదింపక మునుపు he took away his father. తన తండ్రిని అతని నుండి తొలగించాడు, తీసివేశాడు. The love of his father తన తండ్రి ప్రేమను దూరపరిచాడు. and love of his house. తన ఇంటి ప్రేమను కావచ్చు, God delivered him. దేవుడు అతనికి విడుదలనిచ్చాడు. Then he delivered him from Hagar, their servant, ఆ తర్వాత దాసి అయిన హాగరు నుంచి విడుదలనిచ్చాడు. and also her son Ishmael. అదే రీతిగా ఇష్మాయేల్ నుండి కూడా విడుదలనిచ్చాడు. Then there was a test. ఆ తర్వాత మరొక పరీక్ష. God wanted him to give away his only son. ఈ సమయంలో అతనికి ఒక్కగానొక్క కుమారుని ఇవ్వాలి అనేటువంటి పరీక్ష. He put his love on him only, on that son. అబ్రహాము తన ప్రేమనంతా కూడా ఆ ఒక్కగానొక్క కుమారుడి పైనే పెట్టుకొని He was ఉన్నాడు. loving and greatly loving him. ఎంతో ఎక్కువగా ఆ కుమారుని ప్రేమిస్తూ వస్తున్నాడు. And God said, give that son to me. కానీ దేవుడు అన్నాడు, నీ ఒక్కగానొక్క కుమారుని నాకు ఇవ్వు అని. What does it teach us? అది మనకి ఏం బోధిస్తుంది? We love so many things and some people also. మనము ఎన్నో విషయాలను అదే రీతిగా ఎందరినో ప్రేమిస్తూ ఉన్నాము. And we love the things also. మనం ఎన్ని వస్తువులను కూడా ప్రేమిస్తూ ఉన్నాము. But he wants all our love to him only. కానీ ఆయన సమస్త ప్రేమ ఆయనకు మాత్రమే He is చెల్లాలనుకుంటున్నాడు. loving us. ఆయన మనల్ని If you ప్రేమిస్తున్నాడు. receive his blessing, నీవు ఆయన ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టయితే, see that the story of Abraham, అబ్రహాము యొక్క జీవిత చరిత్రను చూడు. after he delivered him from all those things, అతడు ఈ విషయాలన్నిటి నుంచి విడుదల పొందిన తర్వాత and he asked him to the only son whom he was loving. దేవుడు అతను ఎంతగానో ప్రేమిస్తున్న తన ఒక్కగానొక్క కుమారుని ఇవ్వమని అడుగుతా ఉన్నాడు. God was testing him. దేవుడు అతన్ని పరీక్షిస్తున్నాడు. He passed in the test. అబ్రహాము ఆ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. Let's turn to Genesis 22. ఆది కాండము 22వ అధ్యాయం చూద్దాము. When he was about to slay him, lifted up his sword. 10వ వచనము. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, He took the sword and ready to slay him. అతడు కత్తిని పట్టుకొని తన కుమారుని వధించడానికి సిద్ధపడిపోయాడు. At 12th verse, God said, do not slay him. 12వ వచనంలో, ఆ చిన్నవాని మీద చెయ్యి వెయ్యకుము. Yeah, I know you fear God. నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుని నాకు ఇయ్య వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు Can కనబడుచున్నది. God say about us like that? మరి దేవుడు మన గూర్చి ఈ రీతిగా చెప్పగలడా? I know you fear God. నాకు తెలుసు నువ్వు దేవునికి You may భయపడువాడవు. be in so much of need and weakness. నీవు ఎంతో అవసరతలో బలహీనతలో ఉండి ఉండవచ్చు. You might have fell down. నీవు క్రింద పడిపోయే స్థితిలోనికి వచ్చి ఉండవచ్చు. But at that time he tests you. కానీ ఆ సమయంలోనే ఆయన నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. He will see whether you love him more and more. ఆయన నీవు ఆయనను మరి ఎక్కువగా ప్రేమిస్తున్నావా Whether లేదా you fear him. నీవు ఆయనకు భయపడువాడవా I అని know you చూస్తా fear ఉన్నాడు. God. I know you fear God. నీవు దేవునికి భయపడువాడవని నాకు తెలుసు. Do you have this testimony? ఈ సాక్ష్యము నీవు కలిగి ఉన్నావా? If you have this testimony, నీకు ఇలాంటి సాక్ష్యం ఉన్నట్టయితే you can sing this song, a new song. నీవు ఈ యొక్క క్రొత్త కీర్తన పాడగలుగుతావు. Throughout your life you can sing this new song. నీ జీవితం అంతా కూడా నీవు ఈ క్రొత్త కీర్తన He will పాడగలుగుతావు. fill you with the new song. ఆయన నిన్ను క్రొత్త కీర్తనతో నింపుతాడు. Abraham, when he passed this test, అబ్రహాము ఈ యొక్క పరీక్షను గెలిచిన తర్వాత God showed him a ram. దేవుడు అతనికి ఒక పొట్టేలును చూపించాడు. So instead of his son, he slew that ram and offered to God బదులుగా as burnt offering. తన కుమారునికి బదులుగా ఆ పొట్టేలును తీసి
ఆ యొక్క దహన బలిగా అర్పించమని దేవుడు చెప్పాడు. And God gave the name to that place Jehovah Jireh. ఆ తర్వాత దేవుడు ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు And పెట్టాడు. Abraham called that place Jehovah Jireh. అప్పుడు అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. And so I do not know with whom you are tied up. నీవు ఎవరితో బంధించబడి ఉన్నావో నాకు తెలియదు. God wants to deliver you. కానీ దేవుడు నీకు విడుదలనివ్వాలి. There is no new song in you. నీలో క్రొత్త కీర్తన లేదు. There is no newness in you. నీలో నూతనత్వము లేదు. Even if you are a weak person, నీవు బలహీనమైన వ్యక్తివి అయినప్పటికీ today కూడా God is speaking to you. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. He lifted Abraham up దేవుడు అబ్రహామును పైకి లేవనెత్తాడు. and he will lift you up. నిన్ను కూడా పైకి లేవనెత్తుతాడు. That is why it is a new song. అందుకే ఇది ఒక క్రొత్త కీర్తన. It is a great song. ఇది గొప్ప కీర్తన. Song of adoration. అది ఆరాధన గీతము. Can you sing this new song? నీవు ఈ యొక్క క్రొత్త కీర్తన పాడగలవా? David also, he fell. దావీదు కూడా పడిపోయాడు. But even then, God gave him a new song. అయినప్పటికీ కూడా దేవుడు అతనికి ఒక క్రొత్త కీర్తనని We ఇచ్చాడు. see his songs in the Bible. మనం అతని రాసినటువంటి గీతాలను బైబిల్లో చూడగలుగుతాము. God told Abraham, I am the Almighty God. దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు, నేను సర్వశక్తిమంతుడైన దేవుడను అని. Almighty God. సర్వశక్తిమంతుడు. Really, he is mighty. ఆయన నిజంగానే శక్తిమంతుడు. There is no other God like Jehovah. ఆయన వంటి యెహోవా వంటి దేవుడు మరి ఎవరు కూడా లేరు. No other mighty person. ఏ యొక్క గొప్ప వారు ఎవరు He లేరు. can lift you up. ఆయన నిన్ను పైకి లేవనెత్తగలడు. God has might and power. ఆయన